నెల్లూరు రుచులు అభిరుచులకు స్వాగతం సుస్వాగతం. ఇదిగోండి ఇక్కడ మనం మెంతులు ఒక 4 నుంచి 5 స్పూన్ల మెంతులు తీసుకొని ఒక వాటర్ వేసేసుకొని నానబెట్టేసుకున్నామండి. అందులోనే మనం ఒక 10 న్యూస్ పేపర్స్ కానీ ఇట్లా వైట్ షీట్స్ కానీ ఏదో చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఒక ఓవర్ నైట్ సోక్ చేసేసుకోవాలి, లేదంటే మ్యాక్సిమం 6 అవర్స్. ఇదేంటి మెంతులు పేపర్లా, ఏం చేస్తున్నాను, ఏం రెసిపీరా బాబు అనుకున్నారా? కాదండి, చూడు మా పాప పక్కన స్మూతీ అని చెప్తుంది. కాదండి, మనం పాతకాలం నాటి సాంప్రదాయాన్ని ఒకసారి మీకు చూపించబోతున్నాను. ఇదిగోండి ఇట్లా మెంతులు ఈ పేపర్స్ని మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాం. లేదు మీరు మంచిగా రుబ్బుకుంటాము రోట్లో వేసి అంటే చక్కగా రుబ్బేసుకోండి. వీటిని వేసిన దానికి ఇదిగోండి కొద్దిగా వాటర్ వేసేసి మెత్తగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోండి. అసలు మా అమ్మ డౌట్ ఇంకా రాలేదు, అసలు చాట్లు ఎంతమంది దగ్గర ఉన్నాయి, వాళ్ళు అవి చేస్తారా? ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్న తర్వాత మనం చూడండి ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. కావాలంటే వాటర్ ఇక్కడ కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇది థిక్ పేస్ట్లా రావాలి ఈ కన్సిస్టెన్సీ అనేది. ఇక్కడ నేను 2 స్పూన్ల పసుపు యాడ్ చేస్తున్నానండి. ఈ పసుపు ఏంటంటే మనకు యాంటీబయాటిక్ అని అందరికీ తెలిసిన విషయమే కదా. ఇదిగోండి మన అసలు విషయంలోకి వచ్చేసి చాటలు. మనం పాత రోజుల్లో చెరగడానికి ఏరడానికి ప్రతి ఇంట్లో చాటలు ఉండేయండి. ఆ పాత రోజులు ఏం చేసామంటే సంవత్సరానికి ఒక్కసారి ఏడాది పండుగ వస్తుంది కదా, సంక్రాంతి రోజు, ఏడాది పండుగ రోజు ఇట్లా ఈ చాటలన్నిటిని శుభ్రంగా అలికి పెట్టుకునేవాళ్ళు. అసలు అలకడం అంటే ఎంతమంది ఇది ఫస్ట్ అది చెప్పండి. చాలామంది ఈ జనరేషన్ పిల్లలకి అలకడం అనే విషయమే తెలియదు. పాత రోజుల్లో అలగడం తప్పితే అలకడం తెలియదు. ఎస్ అండి, ఈ జనరేషన్ పిల్లలకి అలగడం తప్పితే అలకడం అనేది తెలియదు. ఇట్లా ఈ పేస్ట్ తోటి చక్కగా ఇదిగోండి అన్ని వైపులా కార్నర్స్లో ఎడ్జెస్లో ముందు వెనక మంచిగా అలికేసేసి ఒక నైట్ అలా పక్కన పెట్టేసామనుకోండి, లేదంటే 1 డే అలా పక్కన పెట్టేసుకోండి. చాటలు మంచిగా రెడీ అయిపోతాయి. అసలు ఈ చాటలు వీడియో ఎందుకు చేయాలనిపించిందంటే అసలు ఇది ఎంతమందికి తెలుసు, యాక్చువల్గా ఇది గొప్ప వీడియో ఏం కాదు, కానీ నాకు ఎందుకు చేయాలనిపించింది, మన సాంప్రదాయాన్ని ఒకసారి అందరికీ గుర్తు చేద్దాం అనిపించిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.